నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్ 3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువైంది అని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదారుల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలి అని నిర్ణయించుకున్న వారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5% పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ టూరిజం ఎకనామిక్స్ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9% వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు $18 బిలియన్ తగ్గనున్నట్లు అంచనా. అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25% సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45%గా ఉంటోంది. అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది అని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదు అని వెల్లడించింది. అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్న వారిలో 36% మంది వాటిని రద్దు చేసుకున్నారు అని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ లెగర్ తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్లు 70% పడిపోయాయి అని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ OAG ప్రకటించింది. పర్యాటకుల రాక తగ్గుతూ ఉండడం పట్ల US ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10% తగ్గినా $2.1 బిలియన్ నష్టం వాటిల్లుతుంది అని స్పష్టం చేసింది. 1.40 లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది అని పేర్కొంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ వాతావరణం మారిపోయింది అని, పర్యాటకులకు అది అనువుగా లేదు అని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు వలసదారులతో పాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్లో 53%, జర్మనీలో 56%, స్వీడన్లో 63%, డెన్మార్క్లో 74% మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తూ ఉంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3% తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6% తగ్గాయి. అమెరికాకు వెళితే అరెస్ట్ అయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదం ఉంది అని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నాయి. అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోంది అనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్న వారు యూరప్ దేశాలను డెస్టినేషన్ గా ఎంచుకున్నారు. 2026లో ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.